శ్రీమాత్రే నమః. వెల్కమ్ బ్యాక్ టు లతా భాస్కర్ వ్లాగ్స్ అండి. శుభోదయము. ఈరోజు వచ్చేసి గురువారము. హ్యాపీ గురువారం అండి అందరికీ. గురువారం వ్లాగ్ అండి, డైలీ వ్లాగే. కొంచెమే పెడుతున్నానండి, కొంచెమే షూట్ చేసినాను. కొంచెం పని ఉంది, కొన్ని బయటికి వెళ్ళి చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి, అందుకు గాను కొంచెమే పెడుతున్నానండి వీడియో ఈరోజు. ఓకేనా? తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? హాయ్ అండి. 3 days నుంచి ఫుల్ వర్షం అండి. వర్షము ఈరోజే ఎండ వస్తుంది. ఈ బట్టలు ఎండట్లేవంట. నిన్న ఉతికిన బట్టలు అలాగే ఉన్నాయి, బట్టలు ఏమో ఆరలేవు, అట్లనే ఉన్నాయి. ఓకే, ఇప్పుడంతా పని అయిపోయిందండి. పూజ అవన్నీ కంప్లీట్ చేసుకున్నాను, చూపిస్తాను మీకు. చూడండి, కొంచెం గాలి కనిపిస్తుందా? ఓకే, గాలి ఇటు విండో నుంచి ఇటు డోరు అటు డోరు ఉందండి, అందుకు దీపం తొందరగా కొండ ఎక్కుతుందని కొంచెం చాటుగా పెట్టుకుంటానండి నేను. పనంతా అయిపోయిందండి ఇప్పటికీ. ఇంకా ఈయన కొంచెం బాక్స్ పెట్టాను, బాక్స్ పెడితే ఈయన వెళ్ళిపోయినారు. ఈయన వెళ్ళిపోయాక ఇంకా నేను వ్లాగ్ షూట్ చేసుకుంటున్నాను. ఇంకా ఈ రోజుకి వచ్చేసి టిఫిన్ సేమియా ఉప్మా చేసినానండి, చూపిస్తాను మీకు. సేమియా ఉప్మా చేశాను. ఇంకా టిఫిన్ చేయాలండి, టైం అవుతుంది. సేమియా ఉప్మా చేసుకున్నాను, కొంచెం కాఫీ పెట్టుకొని తాగాలి. అవన్నీ మీకు ఏమేమి చేసుకున్నానో నేను తినడానికి చూపిస్తాను, చూడండి. ఓకేనా? కనిపిస్తుందండి సేమియా ఉప్మా అండి, కనిపిస్తుందా? ఓకే, కొన్ని పాలు ఉంటే వేడి పెట్టుకున్నానండి, ఇంకొంచెం కాఫీ పప్పు టమాటా చేశానండి. పప్పు టమాటా, కొంచెం రైస్ వండేసి తనకు బాక్స్ పెట్టినానమాట. ఇంకా పాప ఇప్పుడే కిందికి వెళ్ళిందండి, టెజ్ పాప. ఇప్పుడు నేను షూట్ చేస్తుంటే నన్ను ఎత్తుకో అంటుందండి. నేను షూట్ చేస్తున్నాను తల్లి అంటే నన్ను ఎత్తుకో అంటుందండి. ఏదైనా నేను మాట్లాడి కొద్దిసేపు నిలబడ్డాను అనుకోండి, నన్ను ఎత్తుకో అంటుంది. నా వెనకాలే తిరుగుతుంది. ఓకేనా? బట్టలు అది ఉతికినానండి, ఆరబెట్టుకోవాలి బట్టలు. పని అయిపోయింది, బట్టలు ఉతుక్కున్నాను, ఇంకా ఆరబెట్టాలి. ఇవి ఆరని తీయాలి, అవి ఆరట్లేవండి. అవి నిన్నేసాను బట్టలు, ఆరట్లేదు. ఇంకా ఈయన శ్రీశైలం నుంచి తెచ్చిన బట్టలు ఉన్నాయి కదా, అవి కూడా ఇంకా పిండినాను, మిషన్కి వేసినాను. ఆ మిషన్లో నుంచి తీసేసి ఇంకా ఆరేయడమే. మిషన్ అయిపోయిందా? ఓకే, అయిపోయిందండి. మిషన్ అయిపోయింది, ఇంకా తీసేసి ఆరబెట్టుకోవాలి మిషన్లో నుంచి. అంటే ఈయన ఓకే, బట్టలు ఆరబెట్టుకుందామండి. సేమియా ఉప్మా అండి, రండి తిందాం. మా ఇంట్లో సేమియా ఉప్మా అండి. మీ ఇంట్లో ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా టిఫిన్ చేద్దామండి. ఓకేనా? ఇది మీకే, తినండి. బాగా పొద్దున కదా గబగబ చేసేసా. పొద్దున నేను వెళ్తాను అన్నారు, అందుకు ఈజీగా ఏ టిఫిన్ అయిపోద్దా, త్వరగా అయిపోయే టిఫిన్ ఏందా అని ఆలోచిస్తే అప్పుడు సేమియా ఉప్మా అయితే త్వరగా అయిపోద్ది కదా, అందుకని సేమియా ఉప్మా చేసినాను ఈరోజు. పొద్దున్న ఇంకెనకు పెడితే గబగబా తినేసి టైం అవుతుందని ఈయన వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నా పనులు అన్నమాట ఇవన్నీ. తింటున్నాను నేను.
చలికి కొంచెం చల్లగా ఉందండి. వాతావరణం అంతా మబ్బుగా ఉంది. ఆ మబ్బు వాతావరణానికి కొంచెం కాఫీ తాగితే వేడివేడిది మస్తు ఉంటుందండి. కొంచెం వేడి కాఫీ తాగినాం అనుకోండి హాయిగా ఉంటుంది. నేను తాగడం మానేశాను. కాఫీలు టీలు చాలా తక్కువ. డైలీ 1 టైమే తాగుతున్నాను. ఈవినింగ్ టైంలో అసలు తాగట్లేదు. ఈవినింగ్ టైంలో తాగుతున్నాను. ఎప్పుడు తాగుతున్నాను అంటే ఈయనుంటే ఈవినింగ్తో కొంచెం త్వరగా వచ్చినారనుకోండి కంపల్సరీ నేను టీ తాగుతారు. టీ కానీ కాఫీ కానీ కంపల్సరీ తాగుతారు. అక్కడ తాగినప్పుడు ఇంకా ఆయన పోసాక కొంచెం 1/2 కప్పు అట్లా పోసుకొని తాగుతున్నాను. అంతేగాని స్వతహాగా ఒక్కదాన్ని ఉన్నప్పుడు ఈవినింగ్ పూట టీ పెట్టుకొని తాగడం అయితే మానేస్తున్నాను. కొంచెం తగ్గించాలి అని అనుకుంటున్నాను. హెల్త్ పరంగా ట్రై చేస్తున్నాను. ఏమవుతుందో చూడాలి. మెల్లిమెల్లిగా ట్రై చేస్తున్నాను అంతే. అయినంత వరకు ట్రై చేస్తాను, లేదంటే వదిలేస్తాను ఇంకా అంతే. కొంచెం ఎందుకో ఈ కాఫీ తాగినప్పుడు కొంచెం గ్యాస్ ఫామ్ అయినట్టు నాకు అనిపిస్తుందండి. అందుకు కాఫీ కానీ టీ కానీ కొంచెం మానుకోవాలి అని ఫిక్స్ అయిపోయి అల్లం ఉంటుంది కదండి, అల్లం తురుముకొని బాగా మరిగించి దాంట్లో కొంచెం వాము వేసుకొని కొంచెం బెల్లం వేసుకొని తాగడం నేను ట్రై చేసి చూపిస్తాను మీకు సాయంత్రం పూట ఒకరోజు. ఎందుకంటే ఈవినింగ్ పూట నేను బ్లాగ్ తీయట్లే కదా, హడావుడిగా ఏదో తాగేసి మా గవర్నమెంట్ జాబ్కి వెళ్ళినట్టు ఉంటుందండి. మాకు ఈవినింగ్ 4 కాగానే వాకింగ్కి వెళ్ళాలి. అమ్మగారిని తీసుకొని పాపని తీసుకొని వాకింగ్కి వెళ్ళాలన్నమాట. ఇంకా నేను వాకింగ్ ఆమె వాకింగ్ ఇద్దరికి అవుతుంది. అందుకని ఇంకా 5 అయిందంటే ఇంట్లో ఉండను, వెళ్ళిపోతాము. వాకింగ్కి వెళ్ళిపోతాను. అక్కడ మా ఫ్రెండ్ భువన్ వచ్చుద్ది, ఆమె నేను ఇంకా ఇద్దరు వస్తారు. వాళ్ళు ఇంకెవరెవరో వస్తుంటారు. ఇంకా 2 ఫ్రెండ్స్ కూడా వస్తారు. మేమందరం కలిసి వాకింగ్ చేసుకుంటాం అనమాట. అందుకు మా లావణ్య గారు రావట్లేరు ఎందుకో, వర్షాకాలం కావాల. ఖాళీ భువన నేనే తిరుగుతున్నాం. భవానీ గారు రావట్లేరు, లావణ్య గారు రావట్లేరు. నా వీడియో తప్పకుండా చూస్తారు. మేడం రావట్లేరండి లావణ్య గారు, భవానీ గారు, ఎందుకో కామెంట్ చేయండి. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా వీడియో చూడగానే. 4 days అవుతుంది అనుకుంటాం మీరు రాక. ఇద్దరు, నేను భువన గారు ఇద్దరమే వస్తున్నాం. ఇంకా అలాగా వాకింగ్కి వెళ్తానండి. వాకింగ్కి వెళ్ళి ఇంకా అప్పుడు వస్తానన్నమాట ఇంటికి. అందుకు ఇంకా టీ ఈవినింగ్ టైంలో టీ స్కిప్ చేస్తున్నాను అనమాట మెల్లిమెల్లిగా. నాకు కొంచెం వేడిది తాగడం అలవాటు, అందుకే నేను గబగబా తాగుతాను. మీరు అనుకోవచ్చు అంత ఫాస్ట్గా తాగుతుందని. కొంచెం గబగబా తాగు. ఈ టీ వేడి కొంచెం చల్లగా అయిపోతే నాకు ఎందుకు తాగినట్టు ఉండదండి. కొంచెం వేడిగా తాగుతూనే కొంచెం హాయిగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఓకేనండి. నిన్న ఈయన శ్రీశైలం వెళ్ళినారు కదా, ఇది శ్రీశైలం వెళ్ళినాడు. ఇది శ్రీశైల వాసుని దగ్గర తెచ్చినది. శ్రీశైల వాసుని ఆశీస్సులు మీ అందరికీ ఉండాలి, మీతో పాటు నాకు కూడా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ శ్రీశైల వాసుడిది నేను కట్టుకుంటున్నాను. మార్నింగ్ టైంలో కట్టుకుందాము, ఈయన ఉన్నప్పుడు కట్టమందాము అంటే టైం లేకుండే. ఆయన పనులు ఆయన చేసుకోవడానికే ఆయన ఎంత కష్టపడతారో. ఓకే, కట్టుకున్నానండి శ్రీశైల వాసుడిది. ఆ శ్రీశైల వాసుడు ఆశీస్సులు అందరికీ ఉండాలండి. ఆ దేవుడు అందరినీ చల్లగా చూడాలని కోరుకుంటున్నాను. మీతో పాటు నన్ను కూడా దేవుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ ఏంటంటే ఇంకా చిన్న పనులు ఉన్నాయండి. చేసుకున్నాక బ్లాగ్ అప్లోడ్ చేస్తాను. 2 o'clock వరకు అప్లోడ్ చేస్తానండి ఈ బ్లాగ్ ఈరోజుదే. ఓకేనా. ఇంకా పనులన్నీ అయితే ఖాళీ బట్టలు ఆరబెడదామని అనుకుంటే మళ్ళీ మూడంలాగా వస్తున్నాయి, మొత్తం కమ్ముకొస్తున్నాయి మేఘాలు. మళ్ళీ తడిసిపోతాయేమో అని ఆలోచిస్తున్నాను. ఎందుకంటే బయట వేయాలా లోపల వేయాలా అనే ఆలోచనలో ఉన్నాను. ఓకేనా, చూద్దాం, ట్రై చేద్దాం ఎట్లయితే. ఓకేనండి, పనులన్నీ అయిపోయినాయి. ఇంకా బ్లాగ్స్ కొంతవరకు షూట్ చేశానండి.
నెక్స్ట్ ఇప్పుడు ఏంటి అంటే ఈ వ్లాగ్ అప్లోడ్ చేసి ఈయన వచ్చేస్తారండి 4 వరకు వస్తే కొంచెం బయటకు వెళ్ళే పనులు ఉన్నాయండి, బయటకు వెళ్ళి పనులు చేసేటివి ఉన్నాయి. వీలైతే బయటకు కూడా షూట్ చేస్తానండి, వీలు కాకపోతే ఒకవేళ వర్షం వస్తే చెప్పలేము. ఓకేనా? తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ప్లీజ్ కామెంట్స్ ఇవ్వండి. అందరూ వ్యూస్ కొంచెం పర్లేదండి, కొంచెం బాగానే వస్తున్నాయి. ఇప్పుడు నా ఛానల్ చూస్తున్న వారందరికీ ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి, పేరు పేరున కృతజ్ఞతలండి. మీరు ఇచ్చే సపోర్ట్కు నేను ఎప్పుడూ రుణపడి ఉండాలని అనుకుంటున్నాను. ఇంకా ముందుకు వెళ్ళాలి నా ఛానల్ అని అనుకుంటున్నాను. ఇంకా ముందుకు తీసుకెళ్తారు అనే నమ్మకం నాకుంది. మీరు ఇచ్చే ఆదరణతో నాకు ఇంకా వీడియోస్ చేయాలనే ఉత్సాహం వస్తుంది. ఇప్పుడే నాకు వీలైనంత వరకు అన్నీ షూట్ చేసి పెట్టాలి అనే ఆలోచనలో నేనున్నాను. ఎందుకంటే మీరందరూ నాకు బూస్ట్ ఇస్తున్నారు కదా, ఆ బూస్ట్కి గాను నేను తప్పకుండా అన్ని వీడియోలు నా చేత సాధ్యమైనంత వరకు వీడియోస్ తీసి అప్లోడ్ చేస్తానండి. నేను ముందు 2 బిగ్ వీడియోస్ రాబోతున్నాయండి. అవి ఏంటి అనేది ముందు మీరే చూస్తారు. ఇంకా ఓకేనండి, ఇప్పటిదాకా నా ఛానల్ని చూసి నన్ను ఆదరిస్తున్నందుకు, అభిమానిస్తున్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలండి. ఓకేనా? ఓకే మరి బాయ్. ఇంకా బయటికి వెళ్ళే పని ఉందండి. ఇది అప్లోడ్ చేసి కొన్ని సర్దుకొని చేసేసరికి ఇంకా నాకు బయటికి వెళ్ళడానికి టైం అవుతుంది. బయటికి వెళ్తాను. ఓకేనా? టెజి పాప పడుకుందండి, ఇప్పుడే చూపించలేదు ఈరోజు వ్లాగ్లో. నిన్నటి వ్లాగ్ ఉంది. వాళ్ళ డాడీ 2 డేస్ శ్రీశైలం వెళ్ళి వచ్చినప్పటికీ తను 2 రోజులు మిస్ అయిందనమాట. వాళ్ళ డాడీని వచ్చినప్పుడు ఎంత హంగామా చేసింది అనేది కొంచెం వరకు షూట్ చేశాను, చూడండి మీరు. ఎందుకంటే తను వచ్చేది నాకు తెలియదుగా, నేను ముందే కెమెరా పట్టుకొని ఉండలేను కదా. తను వచ్చాక నేను కెమెరా ఆన్ చేసి అన్నీ చూశాను అనమాట. చూడండి, క్లిప్ కొంచెం వేస్తాను, చూసుకోండి. ఓకేనా? బాయ్. చూసారు కదండి, వాళ్ళ డాడీ వచ్చినారని హంగామా చేస్తుందండి. పాప 2 రోజుల నుంచి చూడలేదు పాప. ఈరోజే వచ్చినారు, శ్రీశైలం వెళ్ళి టూర్కి వెళ్ళినారు. శ్రీశైలం వెళ్ళి పాపం ఇప్పుడే వచ్చినారు. ఆయన ఇంట్లోకి కూడా రానియదండి. చూడండి ఎలాగ ఎగబడుతుందో వెనకాల నుంచి. ఇంకా ఆమెకు అన్నీ చేసిన తర్వాతే ఆయన మిగతా పనులు చేసుకుంటాడు. చూడండి ఎలాగ ఎత్తుకుంటున్నాడు. ముద్దులు. ముందు రాగానే ప్రసాదం ఇస్తాడండి పాపకు, అందుకోసమని అన్నీ తీస్తున్నాడు. కొంచెం టూర్ నుంచి వచ్చినాయి, పచ్చి ఉంటాయి కదా, అందుకని అన్నీ తీస్తున్నారు ఆయన. చిలక్కమని నవ్వుతారండి. కూతురు అంటే అది 2 రోజుల నుంచి చూడలేరు కదా, అందుకే అదైపోతున్నారు పాపం. ఓకే అండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పటిదాకా చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలండి. ఓకేనా? బాయ్. పోయింద్రు.